హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ లెసన్లో మనం డిస్కస్ చేయబో టాపిక్స్ వచ్చి ఓవర్ వ్యూ ఆఫ్ ఫిల్ అండ్ స్ట్రోక్ ఆప్షన్స్. ప్రాబబ్లీ మీకు ఫిల్ కలర్, స్ట్రోక్ కలర్ గురించి ఫైన్ ఒక లెసన్లో చూసాము, బట్ అంత క్లారిటీగా చూడలేదు. సో దానికోసం కంప్లీట్ లెసన్ ప్లాన్ చేశాము. ఈ పర్టిక్యులర్ లెసన్లో ముఖ్యంగా మనం తెలుసుకోబోయే టాపిక్స్ అగైన్ సేమ్ ఫైవ్ పాయింట్స్ అనేది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మీరు ఇది చూడంగానే ఇదేంటి ఇక్కడ ఏదో యూజింగ్ ప్యాటర్న్ అండ్ కంటెంట్ అవేర్ ఆప్షన్స్ ఏదో రెడ్ కలర్లో ఉంది అంటే, ఇది రెడ్ కలర్లో పెట్టడానికి ఒక చిన్న రీజన్ ఉంది. ప్రాపర్గా ఈ వీడియో టైం సరిపోతే ఇది కూడా కవర్ చేస్తాను, లేదంటే దీన్ని సపరేట్ లెసన్లో యాడ్ చేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో దీన్ని రెడ్ కలర్లో పెట్టాను. డెఫినెట్గా మీకు ఈ వీడియో అరౌండ్ ఒక 10 minutesలో అయిపోతుంది. ఇన్ కేస్ టైం ఎక్కువ లెంతీ ఉంటే మాత్రం దీన్ని ఇంకొక లెసన్లో ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఒక్కసారి ఈ టాపిక్స్ అన్నీ మీరు చూసారు కదా. ఫిల్లింగ్ కలర్స్ ఇన్ అండ్ అవుట్, ఫిల్లింగ్ కలర్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెలెక్షన్స్, ఇది ఫస్ట్ పాయింట్. మెథడ్స్ టు ఫిల్ కలర్స్ ఇన్ ఏ డాక్యుమెంట్ అండ్ ఇన్ ఏ సెలెక్షన్, ఒక సెలెక్షన్ లోపల కానీ ఒక ఎంటైర్ డాక్యుమెంట్ లోపల కానీ ఒక పర్టికులర్ కలర్ ఎలా ఫిల్ చేయాలి. అసలు పెయింట్ బకెట్ టూల్ ద్వారా కూడా ఫిల్ చేయొచ్చు, కాబట్టి మరి దాని ద్వారా కాకుండా వేరే మెథడ్స్ ఏమన్నా ఉన్నాయనే దాని గురించి ఇక్కడ పైన ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ప్యాటర్న్, కంటెంట్ అవేర్ ఒక వండర్ఫుల్ ఆప్షన్స్, కాబట్టి 100% ఈ లెసన్లో అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా దీనిపైన నేను కొన్ని సపరేట్ లెసన్ ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఈ ప్యాటర్న్ అనేది ఒక మంచి బ్లాగ్స్కి బ్యాక్గ్రౌండ్స్ లేదంటే గ్రిడ్ సిస్టమ్స్ డిజైన్ చేయాలంటే ఇది చాలా వండర్ఫుల్ ఆప్షన్. ఓకే, ఎడోబ్ కలర్ పిక్కర్ అండ్ స్వాచెస్ ప్యానల్. ఓకే, ఇది ఒక టాపిక్స్. ఓకే, ఓవరాల్గా ఇవి మన కరెంట్ టాపిక్స్. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే ఉంచుదాం, ఎందుకంటే ఫర్దర్గా ఏమన్నా ఈ ఆప్షన్స్ నేను ఏమన్నా స్కిప్ చేస్తానేమో నాకే తెలియదు, కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుంటూ చెప్తాను. ఓకే, ఫైన్. ఒక్కసారి నేను కొత్త డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఇది 900 పిక్సెల్స్ ఉంది విడ్త్, హైట్ ఏమో 500 పిక్సెల్స్. ఇవి నేను చెప్పాను 900 పిక్సెల్స్ బై 500 పిక్సెల్స్. మరి ఇది సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసి చూస్తే ఎన్ని పిక్సెల్స్ అవుతుంది? ఓకే, దీనిపైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి. ప్రాబబ్లీ టైం ఉండకపోవచ్చు, కాబట్టి నేను ఇంకో లెసన్లో చెప్తాను. సో ఇది 900 పిక్సెల్స్ బై 500 పిక్సెల్స్ ఉంది. ఓకే, ఫైన్. సో నేను ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 900 పిక్సెల్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 500 పిక్సెల్స్. కానీ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మేబీ నేను ఒక 1000 తీసుకొని ఉంటే నాకు ఇంకా కొంచెం డాక్యుమెంట్ బాగుండు. ప్రాబ్లీ తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు నేను పెంచలేను కదా. ఇది ఒక ఆబ్జెక్ట్ అయితే మీకు Ctrl+T కొట్టచ్చు, కానీ ఇది ఒక డాక్యుమెంట్. అంటే డాక్యుమెంట్ని పెంచాలంటే అంటే ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ అనే కమాండ్ వాడాలి. ఓకేనా, ఇమేజ్ సైజ్ Alt+Ctrl+C. ఈ షార్ట్ కట్ మీరు ఇక్కడ ఇమేజ్ సైజ్ అని చూసినప్పుడు Alt+Ctrl+C అని మీరు ఆల్రెడీ చూసినప్పుడు ఇక్కడ క్లిక్ చేయొద్దు, Alt+Ctrl+I. ఓకే, Alt+Ctrl+I. ఒకసారి నేను ఇక్కడ క్లిక్ చేసి నేను నా కీబోర్డ్ ద్వారా ఆ కమాండ్ యాక్సెస్ చేస్తాను. Alt ప్రెస్ చేశాను, కంట్రోల్ కూడా ప్రెస్ చేశాను, I కూడా ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఈ విండో వచ్చిందా? ఫైన్. ఇది నేను ఒక 1000 చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఈ హైట్ అనేది దానికి ప్రపోర్షనేట్గా తీసుకుంది. అలా వద్దు అనుకుంటే దీన్ని తీసేసేయండి. కానీ ఈ ఇమేజ్ సైజ్ విండో అంటే రీసైజింగ్ అనేది ఒక టాపిక్. దీంట్లో చాలా అల్గారిథమ్స్ ఉన్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ప్రజెంట్ ఆటోమేటిక్ ఉంది, సో దీన్నే మనం చూద్దాము. 1000 బై 556 లేదు, నాకు ఇది 1000 టు ఇది 600 ఉండాలి. దీన్ని రిమూవ్ చేస్తే సో ఇక్కడ పిక్సెల్స్ చూడండి, ఇవన్నీ డిఫాల్ట్ వచ్చేసినాయి. లేదు అనుకుంటే ఇది రిమూవ్ చేసి పిక్సెల్స్లో ఇది రిమూవ్ చేసి ఇది 600 తీసుకుంటున్నాను. ఓకే, ఇది 900, ఇది 600, లేదంటే ఇది 1000, ఇది 900. ఓకే, ఇప్పుడు ఇది లాక్ ఉండకూడదండి. ఇది లాక్ ఉన్నప్పుడు ఒకటి చేంజ్ చేస్తే రెండు చేంజ్ అవుతాయి. ఇది అన్లాక్ ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంది. ఓకే, ఫైన్. 900 బై 500 యాడ్ చేస్తున్నాను. 1000 బై 600. ఓకే, కొంచెం బెటర్. ఇందాటికంటే ఈ డాక్యుమెంట్ కొంచెం బాగుంది. సో ఈ డాక్యుమెంట్ యొక్క విడ్త్ 1000 పిక్సెల్స్, హైట్ వచ్చి 600 పిక్సెల్స్ ఉంది. ఓకేనా, ఫైన్. ఈ డాక్యుమెంట్లో ఈ ఎంటైర్ డాక్యుమెంట్ వైట్ కలర్లో ఉంది, కాబట్టి నేను ఒక రెడ్ కలర్ ఫిల్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఓకేనా, ఈ ఏరియా కొంచెం 2 rows పెడదామా, సో దట్ మనకి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ ఏరియాని ఫోర్గ్రౌండ్ కలర్ అంటారండి. నా మౌస్ పాయింటర్ ఉన్న పొజిషన్ ఈ బాక్స్, ఈ స్క్వేర్ బాక్స్ని ఫోర్గ్రౌండ్ అంటారు. అంటే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కలర్ పిక్కర్
అంటే ఈ కలర్ పిక్కర్ దేనికి? ఫోర్గ్రౌండ్ కలర్కి. ఓకే, క్యాన్సిల్ చేయండి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న దానిపైన క్లిక్ చేయండి. కలర్ పిక్కర్ దేనికి? బ్యాక్గ్రౌండ్ కలర్కి. అంటే ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని ఫోర్గ్రౌండ్, ఈ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని బ్యాక్గ్రౌండ్. ఓకే ఫైన్. ఈ ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేసి ఒక బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను నేను. ఓకే, ఎప్పుడైతే నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేశానో ఇక్కడ 2 బాక్సెస్ వచ్చాయి చూడండి. ఓకే, దీన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ గామౌట్. అంటే ఇప్పుడు ఈ కలర్ అనేది ప్రింటింగ్లో ప్రింటర్ సపోర్ట్ చేయని కలర్. ఇది వెబ్లో కూడా బ్రౌజర్ ఈ కలర్ని ఎగ్జాక్ట్గా డిస్ప్లే చేయలేదు. ఎప్పుడైతే మీరు ఓన్లీ వెబ్ కలర్స్ అన్నారో మీరు సెలెక్ట్ చేసే ప్రతి కలరు ప్రింటింగ్ ప్లస్ వెబ్ రెండింటికి కంపాటబుల్ కలర్స్ వస్తాయన్నమాట. ఇది రిమూవ్ చేస్తే మాత్రం సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్. ఇప్పుడు చూడండి ఇది వచ్చింది అంటే నేను ఇది ప్రింటింగ్లో రాదు, వెబ్లో రాదు. వెబ్లో అంటే మీరు జేపీజీగా కన్వర్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టాలి, డ్రీమ్యూవర్లో కానీ హెచ్టిఎంఎల్లో కానీ. సో ఎందుకంత రిస్క్? దీన్ని ఆన్ చేస్తే బెటర్ కదా, ఎందుకంటే మన డిస్ప్లే అయ్యే ప్రతి కలర్స్ కంపాటబిలిటీ ఉంటాయి ప్రింటింగ్కి ప్లస్ వెబ్కి. ఓకే ఫైన్. కానీ దీంట్లో మీకు ఎగ్జాక్ట్గా మీకు గ్రేడింగ్ అయిపోతుందండి, కలర్స్ అన్నీ గ్రేడ్ అయిపోతాయి. కానీ కొన్ని వండర్ఫుల్ కలర్స్ ఇది ఆన్ చేయడం వల్ల మనం మిస్ అవుతాం. అంటే చూడండి ఈ కలర్ చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కానీ అది మనకి ప్రింటింగ్లో రాదు. కొంచెం పక్కకు మూవ్ చేయండి. కొన్ని కలర్స్ చూడండి, ఈ కలర్ నాకు కావాలి కానీ ఇది సేఫ్ కాదు. ఓకే ఓకే ఫైన్. సో ఎనీవే మీకు ఈ కలర్స్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇదేమో ప్రింటింగ్ సపోర్ట్ చేయని కలరు, ఇదేమో వెబ్ సపోర్ట్ చేయని కలరు. ఓకే చూడండి, నాట్ ఏ వెబ్ సేఫ్ కలర్. అంటే ఇప్పుడు ఈ కలరు వెబ్లో మీ బ్రౌజర్స్ రికగ్నైజ్ చేయలేవు. ఈ కలర్ కోడ్ని తీసుకెళ్ళి మీరు ఇచ్చారంటే ఈ కలర్ రాదు, దానికి దగ్గరగా ఉన్న కలర్ మీ బ్రౌజరు చూపిస్తుంది. అదే ఇదే మీరు ప్రింటింగ్లో చేస్తే ప్రింటర్ ఈ కలర్ని రికగ్నైజ్ చేయలేదు. ఓకే ఫైన్. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోర్గ్రౌండ్లో గ్రీన్ పెడుతున్నాను మీకు తెలియడం కోసం, బ్యాక్గ్రౌండ్లో రెడ్ ఉంది. ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్న ఈ గ్రీన్ కలర్ ఈ డాక్యుమెంట్లో నేను ఫిల్ చేయాలి. ఓకే, ఇది మన యాక్చువల్ టాపిక్ వచ్చి కలర్స్ డాక్యుమెంట్లో ఎలా ఫిల్ చేయాలి అంటే ఈ ఎడిట్ కమాండ్లో ఈ ఫిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇది కనబడుతుందా? ఇక్కడ యూజ్ దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి బ్లెండింగ్ మోడ్, ఒకటి కంటెంట్. ఈ బ్లెండింగ్ మోడ్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోవట్లేదు ఎందుకంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను ఓన్లీ ఈ కంటెంట్ గురించి చూస్తున్నాను. అంటే ఇక్కడ ఈ డాక్యుమెంట్లో నాకు ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలి? ఫోర్గ్రౌండ్ కలర్ కావాలి. అంటే ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి? గ్రీన్ కలర్. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో నేను ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగాను అనుకోండి, ప్రజెంట్ మన ఫోర్గ్రౌండ్ కలర్ ఏంటి అని, సో గ్రీన్ అని చెప్పాలి. ప్రజెంట్ ఈ మన డాక్యుమెంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి? రెడ్. ఇప్పుడు నేను ఫోర్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఎంటైర్ డాక్యుమెంట్ గ్రీన్ కలర్ ఫిల్ అవుతుంది. ఓకే, కానీ నాకు ఒక ఆఫ్ ఏరియా అంటే నా డాక్యుమెంట్లో ఆఫ్ ది డాక్యుమెంట్ నాకు ఈ రెడ్ కలర్ కావాలి. ఓకే, ఒక్కసారి ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఆఫ్ ది డాక్యుమెంట్ అంటే ప్రాబబ్లీ ఎంత అనుకోండి అప్రాక్సిమేట్గా. ఓకే ఓకే, ఈ ఏరియాలో నాకు రెడ్ కలర్ కావాలి. మరి ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ ఫిల్ కమాండ్లో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. ఫైన్. ఈ సెలెక్షన్ ఇంకా నాకు అవసరం లేదు, నా పని అయిపోయింది. ఈ సెలెక్షన్ నేను రిమూవ్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఈ విషయం, అంటే చెప్పాను ఒక లెసన్లో, డీసెలెక్ట్ అంటారు. సో ఈ ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ని డాక్యుమెంట్లో ఫిల్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ వచ్చి ఫిల్. ఓకే సరే, ఒకసారి ఈ డాక్యుమెంట్ని మళ్ళీ కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ డాక్యుమెంట్కి మెథడ్ 02 అంటే అదే డాక్యుమెంట్లో నేను 1600. ఇప్పుడు చూడండి ఇదే కలర్ నేను ఇక్కడ మళ్ళీ ఫిల్ చేయాలి. ఈసారి ఎడిట్లోకి వెళ్ళట్లేదు. ఓకే, ఎడిట్లోకి వెళ్ళకుండా నా ఇక్కడున్న కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. ఫిల్ అయిందా? సో ఈ ఎడిట్లో ఫిల్ కమాండ్ యూజ్ చేయకుండా కూడా కలర్ ఫిల్ చేయొచ్చు. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకేనా? మరి ఆఫ్ ది ఏరియా మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ అదే డిజైన్, సేమ్ లేఅవుట్, కన్ఫ్యూజన్ లేకుండా. ఈ రెడ్ కలర్ ఫిల్ చేయాలంటే నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడతానండి. ఓకేనా? ఫైన్. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది ఇంకొక మెథడ్. అంతే, జస్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి. మరి ఇంకా వేరే మెథడ్స్ ఉన్నాయంటే చూద్దామా? ఓపిక ఉండాలే కానీ చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళా మెథడ్ 03 ఇక్కడ చూడండి, సేమ్ ఇదే మెథడ్ ఆఫ్ ది ఇయర్, సారీ, ఈ ఎంటైర్ డాక్యుమెంట్లో నేను గ్రీన్ కలర్ ఫిల్ చేయాలి. ఈసారి నేను ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ కాకుండా ఆల్ట్ పట్టుకొని డిలీట్ కీ ప్రెస్ చేశాను కీబోర్డ్లో. ప్రాబ్లం మీరు అది కనపడకపోవచ్చు స్క్రీన్ పైన. మీరు ఒకసారి మీ సిస్టంలో ట్రై చేయండి, ఆల్ట్ డిలీట్. మరి ఇదే ఏరియాలో మళ్ళీ సేమ్ డిజైన్, ఎందుకంటే ఇదే ఏరియా, కంట్రోల్ పట్టుకొని డిలీట్ కొట్టాను. ఓకేనా? ఫైన్. సో ఇది ఇంకొక మెథడ్ అండి. ఒకసారి సెలెక్షన్ రిమూవ్ చేసి ఇది ఒక మెథడ్. అంటే ఇప్పుడు ఎన్ని మెథడ్స్ చూసాం? సో ఇది మెథడ్ 2, ఇది మెథడ్ 3. ఓకే, ఇది ఒక మెథడ్. అంటే ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్, ఇది థర్డ్ మెథడ్. ఇంకొక మెథడ్ కూడా చూద్దామా?
ఈసారి మెథడ్ 4. ఓకేనా, ఫైన్. ఈసారి ఈ బకెట్ టూల్ అని చూడండి. ఇక్కడ షార్ట్ కట్ ఏంటి, జీ అనే టూల్ ఉంది. ఫస్ట్ టూల్ ఏంటి, గ్రేడియంట్. సెకండ్ టూల్ పెయింట్ బకెట్. థర్డ్ టూల్ 3D మెటీరియల్ డ్రాప్ టూల్. ఒక ఎంత మంచి టూల్ అంటే ఇది, అబ్బా నేను చూస్తుంటేనే దీనిపైన ఇప్పుడే మీకు చెప్పాలనిపిస్తుంది. అంత వండర్ఫుల్ టూల్, నాకు చాలా ఫేవరెట్ అండి ఇది. ఎందుకంటే మ్యాథ్స్ మాయాలో చేసిన వాళ్ళకి ఈ టూల్ బాగా నచ్చుతుంది. ఓకే, ఎనీవే ఇప్పుడు నేను జీ ప్రెస్ చేస్తాను. ఏ టూల్ యాక్టివేట్ అవుతుంది, గ్రేడియంట్. మరి ఆ రూమ్లో ఎంతమంది ఉన్నారండి, 3 మెంబర్స్ ఉన్నారు. గ్రేడియంట్ ఉంది, పెయింట్ బకెట్ ఉంది, 3D మెటీరియల్ ఫిల్లింగ్ ఉంది. కానీ మనకు సెలెక్ట్ కావాల్సి ఉంది ముగ్గురులో సెకండ్ పర్సన్ రావాలి. అంటే షిఫ్ట్ పట్టుకొని జీ ప్రెస్ చేస్తే సెకండ్ పర్సన్ యాక్టివేట్ అవుతాడా, చెప్పాం కదా నావిగేటింగ్ టూల్స్లో. షిఫ్ట్ పట్టుకొని జీ ప్రెస్ చేశాను, ఈ పెయింట్ బకెట్ వచ్చింది. ఒకసారి క్లిక్ చేయండి, ఏమవుతుందో ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ మాత్రమే ఫిల్ అవుతుంది. మరి నాకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ అంటే రెడ్ ఎంత కావాలి, ఇందాక ఫిల్ చేసినట్టు ఒక హాఫ్ ఏరియాలో ఈ రెడ్ కలర్ కావాలి. మరి ఒకసారి క్లిక్ చేస్తే ఏమవుతుంది, మరి రావట్లేదు. అంటే ఈ పెయింట్ బకెట్లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ మాత్రమే ఫిల్ చేసే కెపాసిటీ ఉన్న టూలు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఈ పెయింట్ బకెట్ ఫిల్ చేయలేదు. ఇక్కడ ఆప్షన్ కూడా లేదు, ప్యాటర్న్ అని ఉంది. ప్యాటర్న్ గురించి ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఇది అయిపోగానే అది స్టార్ట్ చేద్దాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి, ఈ యారో మార్క్ ఉంది చూడండి. ఓకే, యారో మార్క్ అంటే లైక్ నువ్వు పంజాగుట్టలో ఉన్నావు, కుకట్పల్లి ఉన్నావు, కుకట్పల్లి నుండి పంజాగుట్ట నుండి కుకట్పల్లి, అంటే స్వాపింగ్ అన్నమాట. ఓకే, సో స్వాప్ చేశాను. ఏమైంది, ఇంతకు ముందు ఈ రెడ్ అనేది బ్యాక్గ్రౌండ్ పొజిషన్లో ఉంది, ఫోర్గ్రౌండ్ షిఫ్ట్ అయింది. కానీ ఈ టూల్కి ఉన్న స్ట్రెంత్ ఏంటి, ఫోర్గ్రౌండ్ కలర్ మాత్రమే ఫిల్ చేయగలదు. అంటే నైట్ టైంలో మాత్రమే చూడగలదు అన్నట్టు ఈ పర్టికులర్ టూల్ ఫోర్గ్రౌండ్ కలర్ మాత్రమే ఫిల్ చేయగలదు. ఓకే, మళ్ళీ క్లిక్ చేయండి, ఫిల్ చేసింది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఈ టూల్ పనిచేయదండి, అంటే ఆ టూల్ ఆ కలర్ని మీది రికగ్నైజ్ చేయదు. ఓకే, ఫైన్, ఇదొక మెథడ్. ఓకేనా, మరి ఎన్ని మెథడ్స్ చూసామండి. ఈ ఫస్ట్ కమాండ్ ఏమో ఎడిట్లో ఫిల్ డైలాగ్ బాక్స్, ఈ సెకండ్ కమాండ్ ఏమో ఆల్ట్ బ్యాక్ స్పేస్, థర్డ్ కమాండ్ ఏమో ఆల్ట్ డిలీట్, ఫోర్త్ కమాండ్ ఏమో ఈ పెయింట్ బకెట్. మరి ఈ ఎడిట్లో ఫిల్ అని చూసారా, దీన్ని షిఫ్ట్ F5 ప్రెస్ చేసినాక ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, షిఫ్ట్ F5 క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ మీరు యాక్టివేట్ చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో లేదంటే పర్టికులర్ డాక్యుమెంట్లో కలర్ ఫిల్ చేయడానికి ఇప్పుడు మనం చూసిన మెథడ్స్ 4 ఉన్నాయండి. అన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. జనరల్గా ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్. మిగతా అన్ని మెథడ్స్ కూడా వండర్ఫుల్ ఇది చాలా బాగుంటాయి. కానీ ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది చాలా ప్రశాంతమైన షార్ట్ కట్, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి క్లోజ్ చేద్దామా. ఫైన్, ఎలా క్లోజ్ చేయాలో మీకు ఇంతకుముందు లెసన్లో చెప్పాను. క్లోజ్ ఆల్, నో. ఇది కూడా సేవ్ చేయాల్సిన, నో. ఓకేనా, అన్ని డాక్యుమెంట్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఫోటోషాప్లో ఒక డాక్యుమెంట్లో కలర్ ఫిల్ చేయడం ఎలా, ఒక డాక్యుమెంట్లో ఉన్న పర్టికులర్ సెలెక్షన్లో కలర్ ఫిల్ చేయడం ఎలా చూసాం. కానీ ఆ సెలెక్షన్లో కాకుండా మిగతా ఏరియాలో ఎలా ఫిల్ చేయాలి. ఓకే, ఇన్ అండ్ అవుట్ ఒకసారి మళ్ళీ స్టార్ట్. 1000/600, గ్రేట్. దీంట్లో మనం ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటి, ఈ సెలెక్షన్ ఫిల్ చేశాను. ఈ ఏరియాలో కలర్ ఫిల్ చేద్దామా, ఆల్ట్ బ్యాక్ స్పేస్. కానీ నాకు ఈ ఏరియా కాకుండా మిగతా ఏరియాలో కలర్ ఫిల్ చేయాలంటే ఎలా, ఇది సెలెక్షన్ కాబట్టి సెలెక్షన్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఇదిగో ఇక్కడ ఒక సూపర్వైజర్ ఉన్నాడని ఇంతకుముందు లెసన్లో మీరు విన్నారు. ఒకసారి మీరు అది ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఇన్వర్స్ అనే కమాండ్ ఉందండి ఇక్కడ, షిఫ్ట్ కంట్రోల్ ఐ. ఏంటి, షిఫ్ట్ కంట్రోల్ ఐ. ఇలా చూడంగానే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా దాన్ని యూజ్ చేసేసేయండి. ఆ షార్ట్ కట్ షిఫ్ట్ చూడండి, షిఫ్ట్ కంట్రోల్ ఐ చూడండి, షిఫ్ట్ కంట్రోల్ ఐ. ఏమైంది, అది సెలెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళా ఈ గ్రీన్ ఫిల్ చేద్దాం. మరి ఎలా ఫిల్ చేయాలి, ఇన్ని షార్ట్ కట్లు చెప్పాను కదా ఇప్పుడు దాకా, ఒక 4 మెథడ్స్ చెప్పాను కదా. అట్లీస్ట్ ఒక్క మెథడ్ అన్నా చెప్పి నన్ను సంతోష పెట్టగలరా మీరు. ఇంత పెద్దగా అరిసి చెప్పినందుకు ఒక్కసారి అది రికలెక్ట్ చేసుకోండి. నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనే కమాండ్ ద్వారా ఫిల్ చేస్తున్నాను. ప్రాబ్లీ ఇది మీకు గుర్తుంటుంది. ఇమ్మీడియట్గా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్ బ్యాక్ స్పేస్. మళ్ళీ నాకు ఈ రెడ్ కలర్ ప్లేస్లో మళ్ళీ వేరే బ్లాక్ కలర్ కావాలి. మళ్ళీ సెలెక్ట్ ఇన్వర్స్. ఓకే, మనకి ఏ కలర్ కావాలి, బ్లాక్ కలర్. మరి ఇక్కడ బ్లాక్ కలర్ లేదు కదా, మరి ఎలా చేయాలి, ఇలా సెలెక్ట్ చేసి బ్లాక్ కలర్ తీసుకోవాలి. కానీ ఈ 2 కలర్స్ నాకు ఇంపార్టెంట్ అండి, వీటిని నేను డిస్టర్బ్ చేయకూడదు. కానీ దీంట్లో నాకు బ్లాక్ కలర్ కావాలి. ఎడిట్లో ఫిల్
నాకు కావాల్సింది బ్లాక్ కాబట్టి బ్లాక్ అని సెలెక్ట్ చేసి ఓకే కొట్టాను. ఓకేనా, ఫైన్. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్వర్స్ సెలెక్ట్ చేసి ఈ ఏరియాలో నాకు వైట్ రావాలి, కానీ ఇవి డిస్టర్బ్ కాకూడదు. ఏం చేయాలంటే సేమ్ ఎడిట్ ఫిల్, ఈసారి వైట్ కావాలి కదా, వైట్. ఓకే, కానీ ఈ బ్లాక్ ప్లేస్లో నాకు గ్రే కలర్ కావాలి, కానీ ఇవి డిస్టర్బ్ చేయకూడదు. ఎడిట్లో ఫిల్ గ్రే కలర్. ఓకేనా, ఫైన్. అంటే ఈ ఎడిట్ ఫిల్ కమాండ్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. బ్లాక్ ఉంది, గ్రే ఉంది, వైట్ ఉంది, ఫోర్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి కలర్ అంటే ఏంటి? మీ ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏ కలర్ సెలెక్ట్ అయ్యిందో మీరు అబ్జర్వ్ చేశారా? ఒక్కసారి మళ్ళీ చెప్పనా. కలర్లో బ్లూ ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఏ కలర్ సెలెక్ట్ అయ్యింది అనేది ఈ డైలాగ్ బాక్స్లో మీకు కనపడదు. మీరు సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే అది చూడాలి. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే ఆ కలర్ ఫిల్ అవుతుంది. ఓకేనా, మరి ఒక్కసారి ఎడిట్ ఫిల్లో ఫోర్గ్రౌండ్ ఆప్షన్ ఎందుకు వాడతారు చూశారు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చూశారు, ఇది చూశారు, ఇది చూశారు, ఇది చూశారు. కానీ ఇక్కడ ఒక 3 ఆప్షన్స్, అంటే ఇది ఒక సపరేట్ కేటగిరీ కిందకు వస్తాయి. ఓకేనా, లైక్ బీటెక్, బీకామ్ కింద లెక్క. వీళ్ళంతా బీకామ్ క్యాండిడేట్లు అయితే వీళ్ళు బీటెక్ క్యాండిడేట్స్, కొంచెం పవర్ఫుల్, కొంచెం మంచి వండర్ఫుల్ అనలిటిక్స్ స్కిల్స్. కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మాత్రం వాళ్ళతో పోలిస్తే వీళ్ళకే ఎక్కువ ఉంటాయండి. ఓకే, అంటే వీళ్ళ ద్వారా మనం చాలా వండర్ఫుల్ ఆర్ట్ వర్క్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, మరి ఈ వీడియో ఎంత టైం అయింది రికార్డింగ్ ఐడియా రావట్లేదు. బట్ ఎనీవే, ఈ యొక్క మిగతా టూల్స్ మాత్రం మనం డెఫినెట్గా ఇంకొక క్లాస్లో చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. ఓకే, స్టే ట్యూన్.